ప్రస్తుతం భారతదేశంలో ప్రధానంగా ఉన్న చర్చలో మొదటిది మెయిన్ 5 రాష్ట్రాల ఎన్నికలు, 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు. అందులో ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ ఎన్నికపై ఎక్కువగా దృష్టి ఉంది. రెండో దశ పోలింగ్ పూర్తి అయింది. ఫలితాలు ఈవీఎంలలో బంధించబడ్డాయి. కానీ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాతో పాటు సోషల్ మీడియా కూడా అన్ని చోట్ల మాత్రం ఒకటే చర్చ, పశ్చిమ బెంగాల్ గురించే. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం కూడా మనం గమనించాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరియు బీజేపీ పనిచేసే విధానం ఎన్నికలు జరుగుతున్న సమయంలోనే పార్లమెంట్లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లును ముందుకు తెచ్చారు. ఆ సమయంలో ప్రధాని ఎవరిపై దాడి చేశారు? ఎంకే స్టాలిన్, కాంగ్రెస్ పార్టీ, సమాజ్వాదీ పార్టీ. ఇది సాధారణ విమర్శ కాదు. అతను మోడీ స్పష్టంగా టార్గెట్ ఎంచుకొని మాట్లాడారు. మొత్తం ప్రతిపక్షాన్ని ఒకేలా విమర్శించలేదు. ఇప్పుడు కూడా చూడండి, తమిళనాడులో ఎన్నికలు పూర్తయ్యాయి. అయినా కూడా మోడీ ఇంకా డిఎంకేపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఎందుకు? మహిళా రిజర్వేషన్ అంశాన్ని రాజకీయ ఇష్యూగా మార్చాలని, నార్త్ వర్సెస్ సౌత్ డివైడ్ని అడ్డుకోవాలని. అలాగే సమాజ్వాదీ పార్టీ మరియు కాంగ్రెస్పై జరుగుతున్న దాడి. బెంగాల్లో ఎన్నికలు జరుగుతున్నప్పటికీ ప్రధాని ఉత్తరప్రదేశ్పై ఫోకస్ పెట్టారు. గంగా ఎక్స్ప్రెస్వే ప్రారంభోత్సవ సమయంలో సమాజ్వాదీ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. ఇది బీజేపీ ప్రత్యేక రాజకీయ వ్యూహం. ఒక ఎన్నిక పూర్తి కాకముందే మరో ఎన్నికపై పని మొదలుపెట్టారు. 2027 ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారం ఇప్పటి నుంచే ప్రారంభించారు. ఇప్పటికే పార్లమెంట్లో కూడా మోదీ అఖిలేష్ యాదవ్పై వ్యాఖ్యలు చేశారు. బయటకు చూస్తే ప్రశంసలా కనిపిస్తుంది, కానీ లోపల అది ఒక రాజకీయ సందేశం. అఖిలేష్ యాదవ్కు 5 రోజులు పట్టింది ఆ విషయం అర్థం చేసుకోవడానికి. ఇప్పుడు గంగా ఎక్స్ప్రెస్వే ప్రారంభోత్సవంలో మోడీ స్పష్టంగా చెప్పారు. ఏమని అంటే, సమాజ్వాదీ పార్టీ ఎప్పటికీ మారదు. కుటుంబ రాజకీయం, వంశపారంపర్య రాజకీయాలు కొనసాగిస్తారు. వారి పాలనలో మాఫియా రాజ్యం వస్తుంది అని. ఇది స్పష్టంగా 2027 ఎన్నికల ప్రారంభ సంకేతం. ఇప్పుడు బీజేపీ మరియు ఇతర పార్టీల మధ్య తేడా ఏమిటో ఒక్కసారి మనం గమనిస్తే, బీజేపీ గెలిచినా ఓడినా విశ్లేషణ చేసుకుంటుంది. ఒక ఎన్నిక ముగియక ముందే మరో ఎన్నిక కోసం సిద్ధమవుతోంది. కానీ ఇతర పార్టీలు గెలిస్తే సంబరాలు, ఓడితే నిశ్శబ్దం. ఇప్పుడు సమాజ్వాదీ పార్టీ పరిస్థితి ఏమిటి అంటే, 2022 ఎన్నికల్లో 111 సీట్లు వచ్చాయి. ఇందులో ప్రధాన పాత్ర పోషించిన వారు ఓంప్రకాష్ రాజ్భర్, జయంత్ చౌదరి. ఈ ఇద్దరు తూర్పు మరియు పశ్చిమ యూపీలో పార్టీ బలం బాగా పెంచారు. కానీ అఖిలేష్ యాదవ్ ఏం చేశారు? ఫలితాల తర్వాత వారిద్దరిని దూరం పెట్టారు. వాళ్ళు చివరకు బీజేపీకి దగ్గరయ్యారు. దీంతో నష్టం ఎవరికి? దీనివలన అదనపు బలం కోల్పోయారు. దాంతోపాటు అదే బలాన్ని ప్రత్యర్థి చేతిలోకి వెళ్ళి పెట్టారు. ఇది రాజకీయ దూరదృష్టి లోపం. ఇప్పుడు ఒక ముఖ్యమైన ప్రశ్న ఏమిటి అంటే, 14 సంవత్సరాల్లో అఖిలేష్ యాదవ్ కొత్తగా ఏ సామాజిక వర్గాన్ని జోడించారు? ఇదే సమయంలో బీజేపీ మాత్రం 3 లోక్సభ ఎన్నికలు, 2 అసెంబ్లీ ఎన్నికలు, భారీ విజయాలు. సమాజ్వాద్ పార్టీకి ఒక 2024 లోక్సభ ఎన్నికలో మాత్రమే లాభం. అది కూడా ఎందుకు జరిగింది అంటే, కుల రాజకీయాలు పనిచేశాయి అక్కడ. జాతీయత, హిందుత్వ ప్రభావం తగ్గింది.
దీంతో బీజేపీ సీట్లు తగ్గాయి, సమాజ్వాదీ పార్టీ సీట్లు పెరిగాయి. కానీ ఈ విజయాన్ని కొనసాగించేందుకు అఖిలేష్ యాదవ్ ఏం చేశారు? కొత్త వర్గాలను కలుపుకొని పోలేదు, వ్యూహాన్ని బలోపేతం కూడా చేయలేదు. అదే సమయంలో బీజేపీ ఎలా పనిచేసింది? మహారాష్ట్రలో ఓటమి తర్వాత 6 నెలల్లో పరిస్థితి మారింది. హర్యానా, ఢిల్లీ, బీహార్లో పునరుద్ధరణ, ఇది సంస్థాగత బలం. ఇప్పుడు అఖిలేష్ యాదవ్ పరిస్థితి ఎలా ఉంది అంటే సోషల్ మీడియా, ప్రెస్ కాన్ఫరెన్స్ వరకే పరిమితం అయ్యారు ఆయన. గ్రౌండ్ స్థాయిలో పనే కనిపించడం లేదు. పార్టీ లోపల అసంతృప్తి ఉంది. యూపీలో మాఫియా వ్యవస్థ దాదాపు పూర్తిగా ముగిసిపోయింది. ఇప్పుడు ఆయనకు బలమే లేదు. ఇక అఖిలేష్ యాదవ్ ఏం చేస్తున్నారు ఇప్పుడు? బీహార్లో ఆర్జేడీ కోసం ప్రచారం, బెంగాల్లో మమతా బెనర్జీ కోసం ప్రచారం, తమిళనాడులో స్టాలిన్ కోసం ప్రచారం. కానీ ఈ రాష్ట్రాల్లో ఆయన ప్రభావం ఏమిటి? ఒక్క ఓటు కూడా పెరగదు. కేవలం రాజకీయ సమయం వృధా తప్ప. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ పరిస్థితి ఏంటి అంటే గంగా ఎక్స్ప్రెస్ హైవే 600 కిలోమీటర్లు, ఇండస్ట్రియల్ కారిడార్స్, దేశంలో 60% ఎక్స్ప్రెస్ హైవేలు యూపీలోనే ఉన్నాయి. కానీ అఖిలేష్ యాదవ్ ఇప్పటికీ ఆగ్రా లక్నో ఎక్స్ప్రెస్ వే గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. గతంలో జీవిస్తే భవిష్యత్తు మారదు. ప్రస్తుతం పనిచేయాలి, అప్పుడే భవిష్యత్తు మారుతుంది. కానీ సమస్య ఏమిటంటే అఖిలేష్ యాదవ్ వినడానికి సిద్ధంగా లేరు. తన అహంకారం వదలడము లేదు. ఇప్పుడున్న పరిస్థితిలో ఆయనకి ఏమనిపిస్తున్నది అంటే ఒకవేళ ఎన్నికలు వస్తే మనమే గెలుస్తాము. ఇది రాజకీయ వాస్తవానికి దూరమైన ఆలోచన. మరో కొత్త అంశంతో మళ్ళీ కలుద్దాం.